నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన 5 సంస్థలు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందాలు. యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు యంగ్ ఇండియా వర్సిటీలు. శైవ గ్రూపు ద్వారా 5,000 మందికి ఉపాధి కలగనుందన్న శ్రీధర్ బాబు. రాహుల్ ఖర్గేతో సీఎం సుదీర్ఘ సమావేశం. బీజేపీ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం. బస్ పాస్ ఛార్జీల పెంపు నిరసిస్తూ ఎమ్మెల్సీ కవిత ధర్నా. జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ముట్టడికి యత్నం. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు భారీ వర్షాలు. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ.